ఈరోజు మన పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందూరు గ్రామంలో ఉన్నటువంటి ఈరోజు 13వ జనసేన పుట్టినరోజు శుభాకాంక్షలు మా సొంత గ్రామంలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. జనసేన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరి సమక్షంలో కూడా చేసుకోవటం మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. 13 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అంటే మేము కూడా 2014 పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము 19, 20 వరకు కూడా 21 వరకు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాం. తర్వాత నుంచి కూడా పార్టీకి ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా ఉంచుతూ మేము ఉన్నామని చెప్పేసి ముందుగా పార్టీకి మా చేదోడు వాదుడుగా నిలుస్తున్నాము. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే పార్టీ పెట్టిన కాడి నుంచి మంచి సిద్ధాంతాలతో ఆయన ముందుకొచ్చారు. ఆ సిద్ధాంతాలను నమ్మి వాళ్ళ ప్రజలందరూ కూడా మనకి 21 సీట్లు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మన జన సైనికులు కానీ నాయకులు కానీ అందరం కూడా ముందెళ్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా మనకు పెరిగి మనం సొంతంగా కూడా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా మనం వెళ్తాము. దానికి మనమందరం నాయకులు కానీ కార్యకర్తలుగా మీరు కానీ జన సైనికులు కానీ మహిళలు కానీ అందరూ కూడా మీ వంతు మీరు కృషి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ప్రతి ఒక్క జన సైనికుడు కూడా 100 మంది జన సైనికులు తయారు చేయాలని చెప్పేసి చెప్పాడు. అట్లాగే అందరం కూడా చాలా బాగా పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ జిల్లాలో చాలా బలంగా ఉంది. అట్లాగే సభ్యత్వ కార్యక్రమం కూడా మా వంతుగా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. సభ్యత్వ కార్యక్రమం ఈరోజు కాదు, 2019లోనే 9,400 మేము ఆ రోజునే చేసాం. నియోజకవర్గంలో 9,400 మేము అందరం కలిపప్పుడు 9,400 చేసాం. అప్పుడు మాన్యువల్లో చేసాం. ఇవాళ మన డిజిటల్ వచ్చింది. మాన్యువల్లోనే 9,400 చేసాం 19లో. అట్లాగే ఈసారి కూడా పెడన నియోజకవర్గంలో జిల్లాలో పార్లమెంట్లో మనది మంచి స్థానంలో రావాలని చెప్పేసి మా కృషి మేము చేస్తున్నాము. అట్లాగే మన జనసేన సైనికులు, మనకు పెడన నియోజకవర్గంలో ఉన్న సాధికులు కూడా వాళ్ళ కృషి వాళ్ళు చేయండి. అందరం కలిపి మంచి ఫలితాలు ఇక్కడ సాధిద్దాము. రాబోయే రోజుల్లో జనసేన జెండా మన పెడన నియోజకవర్గంలో కూడా మనం ఎగరేయటానికి అందరం కూడా కృషి చేయాలి. నా వంతు నేను కూడా ముందుకు ఈ రోజు నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొంటాను. ఏదైనా సరే నియోజకవర్గంలో సైనికులు, నాయకులు ఎవరైనా సరే ఎనీ టైము నన్ను పిలవండి. నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మన గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను.